శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృష క్రోధ క్రోధకృత్ కర్త విశ్వబాహు మహీధర. ఇష్ట అవిశిష్ట. ఇష్ట అంటే ఈ విశ్వాన్ని ఇష్టపడువాడు. ఇష్టము అంటే ప్రేమ స్వరూపుడు. భగవానుడు ప్రేమ స్వరూపుడు. భగవానుడు శాంతి స్వరూపుడు. శాంతి, సహనం, ప్రేమ, త్యాగం ఇవి ఎక్కడైతే ఉంటాయో అవన్నీ భగవత్ స్వరూపాలు. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ త్యాగస్వరూపిణి. అందుకే మాతృదేవో భవ. ఆమె సహన స్వరూపిణి కాబట్టి ఆమె దైవంతో సమానం. ప్రేమ, త్యాగము, సహనము ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అవి దైవ స్వరూపాలు. దైవం ఇచ్చినటువంటి ఒక వరం. కాబట్టి భగవానుడు ప్రేమ స్వరూపుడు. తను ఎందుకు ప్రేమ స్వరూపుడు అంటే ఈ విశ్వాన్ని ప్రేమిస్తాడు ఆయన. మొత్తం తను సృష్టించిన విశ్వం మీద తనకు చాలా ఇష్టం. ఇష్ట బాగా ఇష్టపడతాడు ప్రాణుల్ని ఆయన, ముఖ్యంగా తన భక్తుల్ని. అట్లా ఇష్టపడ్డాడు కాబట్టే ప్రాణులకు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ సంసిద్ధం చేశాడు. అమ్మ ఎట్లాగైతే పిల్లవాడికి సిద్ధపరుస్తుందో అన్నీ కూడా, వాడికి ఆకలైనప్పుడు భోజనాన్ని సిద్ధపరుస్తుంది, పాలిస్తుంది, స్నానానికి కావలసినవన్నీ సంసిద్ధత పరుస్తుంది, వాడికి కావలసిన తొట్లే, ఊయల, వాడికి కావలసినటువంటి వస్త్రాలు, ఆహారం అంతా కూడా సర్వము సిద్ధము చేయనది అమ్మ. ఎందుకంటే అమ్మ త్యాగస్వరూపిణి. ఇలా సిద్ధము చేయటంలో తనకేమీ ఆశ లేదు, వాత్సల్యం అంతే. ఇష్టము, తన పిల్లవాడి పట్ల ఇష్టంగా అన్నీ భరిస్తూ చేస్తుంది, దేన్ని బాధగా చేయదు. అమ్మ తన పిల్లల కోసం ఏది బాధపడుతూ చేయదు. త్యాగం చేయటము ఆమె రక్తంలోనే ఉంటుంది. అట్లాగే భగవానుడు విశ్వాన్ని ఇష్టపడతాడు. ఆయన సృష్టించింది కాబట్టి, ఆయన వస్తువు అది. కాబట్టి ఆ వస్తువుని చాలా ఇష్టంగా చూసుకుంటాడు. పైగా స్థితికారకుడు కాబట్టి ఇంకా ఇష్టపడతాడు. అట్లాగే ప్రేమ ఎక్కడ ఉంటే అది భగవత్ స్వరూపం. ప్రేమ, కరుణ, త్యాగము, సహనము ఇవన్నీ కూడా భగవత్ స్వరూపాలు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే ప్రేమలో ఉన్నాడు. ప్రేమ వల్ల ఏమవుతుందంటే త్యాగము వస్తుంది, సహనము వస్తుంది, కరుణ ఉంటుంది ప్రేమించిన వారి పట్ల. ఇప్పుడు మన వస్తువు అనుకున్నప్పుడు మనం బాగా ప్రేమిస్తాం, మనది అది. దానికి ఏదైనా ఇబ్బంది కాకుండా, ఆ వస్తువు పగలకుండా, ఆ వస్తువు పాడు కాకుండా రక్షించుకుంటాం. అట్లాగే స్థితికారకుడు అంతే, రక్షించుకుంటూ ఉంటాడు ఈ విశ్వాన్ని. కాబట్టి ఇష్ట ప్రేమస్వరూపుడు, ప్రేమను కలిగి ఉంటాడు. ఈ ప్రేమ అనే పదంలో
ప్రమేయం ఉండదు. ప్రమేయము లేని స్థితి ప్రేమ. ఎవరి ప్రమేయం ఉండదంటే అవతలి వ్యక్తితో ప్రమేయం ఏమీ ఉండదు. అవతలి వ్యక్తితో, అవతలి వస్తువుతో ప్రమేయం ఉండదు. ఇప్పుడు ఏదో నా వస్తువు, నా పెన్ను ఇది నేను బాగా చూసుకుంటాను. ఈ పెన్ను పడుతుందా లేదా, ఎలా ఉంది, ఇది నా వస్తువు. కానీ దీని ప్రమేయం ఏదీ లేదు నా జీవితంలో. దానికేమీ తెలియదు. నేను చూసుకుంటున్నాను, బాగా చూసుకుంటున్నాను, నన్ను ఇతడు బాగా చూసుకుంటున్నాడు, నన్ను రక్షించుకుంటున్నాడన్న విషయము ఈ వస్తువుకు తెలియదు. అట్లాగే ప్రమేయము లేనిదే ప్రేమ. ఎవరినైనా మనం ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, అవతలి వ్యక్తి ప్రమేయం ఏమీ లేకుండానే ప్రేమిస్తాడు. ఉదాహరణకు అవతలి వ్యక్తి బాగా ఇష్టము, ప్రేమిస్తున్నాను అంటాడు లేదా అంటుంది. ఆమె అతని ప్రమేయం ఏమి ఉండదు, ఇతని ప్రమేయమే ఉంటుంది. ఎందుకో నాకు ఇష్టంగా ఉన్నావు కాబట్టి నేను నీకోసం త్యాగము చేస్తాను, సహనంగా ఉంటాను, కరుణతో కలిగి ఉంటాను, ఇష్టముగా ఉంటాను. ఇవన్నీ ఉంటాయి. అవతలి వ్యక్తితో సంబంధం ఏమీ ఉండదు. అట్లాగే విశ్వంతో ఆయనకేమీ సంబంధం లేదు. విశ్వానికి ఏమీ తెలియదు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని. అంటే కరుణామయుడు అంతే. ఇంకా కరుణ చూపుతాడు ఆయన, సహనంగా ఉంటాడు, భక్తులు చేసే పొరపాట్లను, జీవులు చేసే పొరపాట్లను సహిస్తూ ఉంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఇష్టమై ఉంటాడు. తన వస్తువుకు ఆ విషయం తెలియదు. అట్లాగే విశ్వానికి లేదా ప్రాణులకు దేవుడు మమ్మల్ని ఇష్టపడుతున్నాడన్న విషయమేమీ తెలియదు. తెలియకుండానే ప్రేమలో ఉన్న గొప్పతనం కూడా అది. అవతలి వస్తువు యొక్క, అవతలి వ్యక్తి యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. అట్లా ప్రేమిస్తూ ఉంటాడు, అట్లా త్యాగం చేస్తూ ఉంటాడు, అట్లా సహనంగా కలిగి ఉంటాడు, అట్లా కరుణను చూపిస్తుంటాడు. భగవానుడు అంతే. అపారమైనటువంటి త్యాగ గుణం ఆయనది, అపారమైనటువంటి సహనం, అపారమైన కరుణాస్వరూపుడు. కాబట్టి ఇష్టస్వరూపుడు. ఇష్టము అనడంలో ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించువాడు అని అర్థం. ఇష్ట అవిశిష్ట. ప్రాణులయందు ప్రాణులకు తెలియకుండా తేజస్సును కలిగించువాడు. ప్రాణుల ప్రవర్తనకు, ప్రాణుల కర్మలకు వారికి తెలియకుండానే, వారికి ఏమీ తెలియదు. చాలా చిన్నపిల్లవాడికి అమ్మ నాకు ఇదంతా చేస్తుందన్న విషయమేమి తెలియదు. తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత, అంటే కొంచెం పెద్దవాడైన తర్వాత తెలుస్తుంది. ఓ అమ్మ నాకు ఇన్ని సపర్యలు చేసింది, ఇంతగా నన్ను చూసుకుంది అని చెప్పేసి. కానీ అజ్ఞానంలో ఉండగా ఏమీ తెలియదు. అజ్ఞానం అంటే వాడికి తెలివి లేకపోవడం, చిన్నతనం కాబట్టి తెలివి లేకపోవడం. భగవంతుడు నాకు ఇవన్నీ ఇచ్చాడన్న విషయము మనిషికి తెలియదు, ఎందుకంటే అజ్ఞానంలో ఉంటాడు. ఇదంతా నాది, ఇదంతా నేనే చేస్తున్నాను, దీనివల్ల, నేను చేయడం వల్ల మాత్రమే ఈ పని జరిగింది, ఇదంతా మనిషి సృష్టించింది అని చెప్పేసి అపారమైన నమ్మకంతో అజ్ఞానంలో ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుడిని తెలుసుకుంటాడో అప్పుడు ఒరే ఇది నాది కాదు, ఇదంతా నాకు తెలియని ఒక శక్తి, అతీతమైనటువంటి భగవానుడు ఇదంతా సిద్ధపరిచాడు నా కోసం. పిల్లవాడు ఒక 7-8 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఓ అమ్మ నా కోసం ఇవన్నీ చేసి